హాయ్ హలో వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. ఆవలింత ఇలా కంటిన్యూస్గా ఓ 10 సార్లు అనండి, మీకు ఖచ్చితంగా ఆవలింత వస్తుంది. అదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ని మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతు చిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఈ ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు అంటువ్యాధి రకానికి చెందినవి కాకపోయినా ప్రతిస్పందనల రకానికి చెందిన ఆరోగ్యకరమైన చర్య అని చెప్తారు. అంటే ఆవలింత ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్గా ఆవలింత వస్తాయన్నమాట. అంటే ఆవలించే ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్గా ఆవలింతలు వస్తాయన్నమాట. శరీరం పూర్తిగా అలసిపోయి నిద్రకు వేళాయే అని పిలిచినప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి. మనుషులకే కాదు, జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి. ఆవలింత తల్లి గర్భంలో ఉండగానే మొదలవుతుందట. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే భూమి మీదకు రాకముందే ఆవలింత మనకు దగ్గరవుతుందన్న మాట నిజమే. నిద్ర ముంచుకు వస్తుందని తెలపడమే కాదు, నిద్రలో ఉన్న శరీరాన్ని రీఫ్రెష్ చేసేందుకు కూడా ఆవలింతలు వస్తాయట. ఈ ఆవలింతతో శరీరంలో ఉండే లేజినెస్ అంతా వెళ్ళిపోతుంది. మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్ర ముంచుకు వస్తున్నప్పుడు ఆవలింత వస్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలామంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు మరింత షార్ప్గా పనిచేస్తుంది. మనకి ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దాని అర్థం మెదడు తనని తాను యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. మనిషి సగటు జీవితకాలంలో 400 గంటలు ఆవలించడానికి పోతాయి. అది కూడా పుట్టక ముందు నుంచి లెక్కిస్తే. అంటే జీవితకాలంలో 16 నుండి 17 రోజులు ఆవలింతలకే పోతాయన్నమాట. ఇక చివరిగా ఆవలింత గురించి ఓ మాట. ఆవలింత తీసుకుంటున్న సమయంలో మన మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. సో నెమ్మదిగా ఆవలింత పనిని ఆవలింతను చేసుకొనివ్వండి. మీరైతే ఇప్పటికే ఓ 4-5 సార్లు ఆవలించారని మాకు అర్థమైందిలేండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.